డైరెక్టర్స్ మాకున్న ఎంత బుర్రతో మేము చేస్తాం కాబట్టి అప్పట్లో ఎంత బుర్రతో చేసేవాడు అప్పుడు ఇవన్నీ కావాలి. ఇప్పుడు మేము ఇంతే బుర్రతో పని చేస్తాం. ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు పాటలు హిట్ అవ్వడానికి. సింపుల్గా వెస్ట్రన్ నొటేషన్లోకి వెళ్ళిపోయింది. వెస్ట్రన్ నొటేషన్లో 2/4, 3/4, 4/4, 5/4, 6/8, 7/8 ఇలాగా రాస్తాం. 2/4, 4/4, సారీ 2/4, 3/4, 4/4, 5/4, 6/8, 7/8. ఓకే, ఇవి మాత్రం రాస్తాం. ఇంతకు మించి అవసరం. ఇప్పుడు 35 రకాలు చూపించాం కదా. ఇప్పుడున్న ట్రెండ్కి మీకు కావాల్సింది ఏంటంటే ఈ 2/4, 3/4, 4/4, 5/4, 6, 7 ఎన్ని వచ్చాయి? 6 రకాలు. మీరు ఇప్పుడు ఏ పాట రాయాలనుకున్నా ఈ 6 దాటి రాయరు. ఈ 6లోనే ఉంటాయి. ఓకే, అవేంటంటే మామూలుగా తత్కారాలు వేస్తారు కదా, అలా తాళంలో తత్కారాలు ఏంటంటే 2/4 అంటే తక్క 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 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 అది 2/4 అంటే అది కౌంటర్. రిథం కౌంటర్. ఎప్పుడు రిథం బట్టే పాట ఉంటుంది. రిథం లేకుండా పాట ఉండదు. స్కెల్టన్ లేకపోతే మనిషి అలాగే షేప్ ఉండదు. అలాగే రిథం లేకుండా పాట అనే దానికి షేప్ ఉండదు. నేను పర్టికులర్ రిథం గురించి ఎందుకు చెప్తున్నానంటే మిగతా అందరూ సాహిత్యం గురించి చెప్తారు. నేను మ్యూజిక్ డిపార్ట్మెంట్ వచ్చాను కాబట్టి నేను రిథం గురించి పర్టికులర్ మీకు చెప్తాచుకున్నాను. ఓకే, తర్వాత 3/4 అంటే తక్కిట 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 అంటే 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1. అలాగే 6/8 అన్నా అనుకోండి. 6/8 అంటే 4/8. ఆ డిఫరెన్స్ ఏంటంటే 4 అంటే ఒక తాళంకి ఆ స్పీడ్ ఆఫ్ క్లిక్ టక్ 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 అని క్లిక్ స్పీడ్, ఆ 4 క్లిక్ స్పీడ్లో ఆ 3 క్లిక్స్ రావడం అనేది అంటే 3/4 అనమాట. 2 క్లిక్స్ రావడం అనేది 2/4 అలా. ఇప్పుడు 8 అంటే ఒక బార్ లెంత్ 8 క్లిక్స్ స్పీడ్లో ఉండాలి. ఒక బార్ లెంత్ 8 క్లిక్స్ స్పీడ్లో ఉండాలి. టక్ 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 అది 8 క్లిక్స్. ఓకే, ఆ స్పీడ్లో రావాలి. అంటే డబుల్ స్పీడ్ 4/4కి డబుల్ స్పీడ్లో ఆ క్లిక్ వెళ్తున్నప్పుడు దాన్ని ఆ లెంత్లో 6 క్లిక్స్ మనం వాయిస్తే 6/8 అవుతుంది. అదే 7 క్లిక్స్ వాయిస్తే 7/8 అవుతుంది. అర్థమైందా నేను చెప్పింది? ఏదండి కాలం. ఆ కాలం ఏదైతే ఉందో ఆ 4, 8, 6 అవన్నీ కాలాలు చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ 6/8 అనేది ఏంటంటే ఆ 8 కౌంట్లో రావాలి కదా. నాకు 3/4 ఏం చెప్పాను? తక్కిట 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 చెప్పారు కదా. అంటే 1 2 3 1 2 3 1 2 3 1 2 3. 6/8 వచ్చేసరికి ఏంటంటే తక్కిట 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 అంటే ఇక్కడ 8 స్పీడ్ అవుతుంది. ఇప్పుడు అదే రిథం 8 స్పీడ్ అవుతుంది. అందుకు 6/8 అన్న. ఇప్పుడు తక్కిట 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 1 2 3 5 6 1 2 3 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అలా అన్నమాట. ఆ 6 కౌంట్ ఆ 8 క్లిక్స్ లో వస్తుంది కాబట్టి దాన్ని 6/8 అంటారు. యూజువల్గా మన ఫోక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గాజు అక్కలు కానీ రాంబాన్ అంటుని కానీ మాయదర్ మైసం కానీ ఇవన్నీ పాటలు కూడా ఈ 6/8లో ఎక్కువగా ఉంటాయి. ఫోక్ సాంగ్స్ అన్నీ కూడా. కానీ న్యాచురల్గా వచ్చే మామూలుగా ఇప్పుడు ఫిల్మ్ సాంగ్స్ అన్నీ కూడా 4/4లోనే ఎక్కువగా ఉంటాయి. ఓకే, మీరు రాసేటప్పుడు బేసిక్గా ఈ 2 తాళాలని ఎక్కువగా అవగాహన చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎక్కువగా ఉండేవి ఇవే కాబట్టి మీకు వచ్చే ట్యూన్స్ అంటే రేపు ఎవరైనా మీద డైరెక్ట్ మీకు పనిచేసే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే ట్యూన్స్ ఎక్కువగా 4/4 కానీ ఫోక్ సాంగ్స్ స్టైల్లో ఉండే వాటికి 6/8 కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అదే 5/4 అన్నాం అనుకోండి తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట వస్తుంది. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 1 2 1 2 3 5/4.
ఆ తక్క తక్కిట అనేది ఏంటంటే 5/8 నేను చెప్పింది. తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట. ఆ 5/4 అనేది ఏంటంటే మనం శివతాండ వాళ్ళకి వాటికి వాడతాం. తక్కిట 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 తక్కిట. ఇది స్పీడ్లో వెళ్తుంది కాబట్టి ఇది డెఫినెట్గా 6/8. ఓకే, తక్కిట తక్కిట రెండు కలిసి 6/8. ఇప్పుడు చూడండి, నేను ఒక్కొక్క తగ్గడికి ఒక్కొక్కటి కొడతాను, ఒక్కొక్క బాగా చెప్తాను. ఓకే, గాజువాక పిల్ల మేం గాజులోడ కాదా, గాజువాక పిల్ల మేం గాజులోడ కాదా. ఇది తాళం దీనికి. ఇది తక్కిట 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 ఇలా. గాజువాక పిల్ల మేం గాజులోడ కాదా 4 కదా. అలా గాజువాక పిల్ల మేం గాజులోడ కాదా, గాజువాక పిల్ల మేం గాజులోడ కాదా, నీ చేయి చాపలేదా. ఆ 4 ఫినిష్ అయిన వరకు మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. ఆ కంపల్సరీ లేదా అని ఆపేలేదు. ఆపేస్తే మళ్ళీ అది హాఫ్ బార్ వచ్చేస్తుంది. చెప్పాను కదా, ఎప్పుడు కూడా మల్టిపుల్స్ ఆఫ్ 2లో ఉండాలని చెప్పారు, గుర్తుంది మీకు. కంపల్సరీ లేదా అని అక్కడ వరకు ఆపుతాం. అది ఇది వచ్చింది 4 బార్స్ కంప్లీట్ అయ్యారు. అది ఓకే. అయితే ఈ పాటలో ఇప్పుడు పాట గురించి ప్రస్తుతం వచ్చింది కాబట్టి దీనిలో ఒకటి ఏంటంటే బిఫోర్ బార్ ఆఫ్టర్ బార్. మీకు కౌంట్ ఏదైతే చెప్తున్నామో ఇప్పుడు 6/8లో కౌంట్ చెప్పాను. ఏది తక్కిట 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 తక్కిట. గాజువాక పిల్ల గాజువాక తక్కిట 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 పిల్ల తక్కిట తక్కిట. ఇప్పుడు ఏం చేసాం, గాజువాక గాలో 2 అక్షరాలు, జూలో 1 అక్షరం, వాలో 2 అక్షరాలు, కాలో 1 అక్షరం, మొత్తం కలిపి 6. పిల్ల అంటే పీకి 1 అక్షరం, లాకి 5 అక్షరం. 5 అవ్వాలి కదా, కానీ అక్కడ 5 అవ్వకుండా ఏం చేస్తాను, మేము అనేది బిఫోర్ బాగా వస్తుంది. ఇప్పుడు గాజువాక పిల్ల మేం గాజులో మేము అనేది బార్ స్టార్ట్ అవుతుంది, బిఫోర్ బార్లో 1 అక్షరం యాడ్ చేస్తాం. అంటే లా అనేది 4 అక్షరాలు, పిల్లలో లా అనేది 4 అక్షరాలు. మేము అనేది బిఫోర్ బార్లో స్టార్ట్ అయిపోతుంది, అంటే ముందు బార్కి ఓవర్లాప్ అవుతుంది. ఓకే, మేము గాజులో ఆ బిఫోర్ బారు ఆఫ్టర్ బారు అది చాలా అవసరం. అంటే 1 అక్షరం ముందు నుంచి స్టార్ట్ అవ్వడం, అలాగే 1 అక్షరం తర్వాత నుంచి 1 అక్షరం ఆపి స్టార్ట్ చేయడం. దీన్ని బిఫోర్ బార్ ఆఫ్టర్ బార్ ఈ 2 కంపల్సరీ లిరిక్ రైటర్స్ తెలియాలి. ఇది బిఫోర్ బార్ వస్తుందండి, ఇది ఆఫ్టర్ బార్ వస్తుందండి, ఇది ఆన్ బార్ వస్తుంది. ఆన్ బార్ అంటే బార్ స్టార్ట్ తక్కిటలో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది ఆన్ బార్. కానీ ముందు 1 అక్షరం చెప్పి తర్వాత తక్కిట స్టార్ట్ అవుతుంది అనుకున్నా బిఫోర్ బార్. ఎనీ డౌట్స్? ఏ పాట అయినా అంటే అయిపోయిన తర్వాత ఒక పాట స్టార్ట్ అయింది అనుకోండి, అది ఆఫ్టర్ బార్. అంటే టెక్నికల్ గా నాకు కూడా అంత అవసరం లేదు, కానీ లఘు వేరే, ఖండ లఘు వేరే, మిశ్ర లఘు వేరే, సంకీర్ణ లఘు వేరే. లఘు అనేది ఆ గీత ఏదైతే గీసామో ఆ గీత, చతురస్రం అయితే 4, తిస్రం అయితే 3 అలా వస్తాయి. కానీ ధృతం ఇప్పుడు కూడా 2 అక్షరాలు ఉంటాయి. ధృతం అనేది 1 అక్షరం. కవి యొక్క ప్రతిభ రాయగడలో ఇచ్చినప్పుడు అవకాశం కొనసాగుతూ ఉంటే అనుభవంతో కూడా నేర్చుకునే అవకాశం ఉందా, లేదా ముందే దాని గురించి అవగాహన తెలిస్తే కవి మంచిదే. ముందే తెలిసింది అనుకోండి, మీకు తెలుసు అనే విషయం అర్థమైతే వాళ్ళు నోరు మూసుకుని కూర్చుంటారు. కృష్ణ గారు సంగీత దర్శకుడు పి చంద్రశేఖరరావు గారు వస్తారు. వారు వారి యొక్క అనుభూతులు ఇంకా పంచుకుంటారు. ఈనాటి ప్రత్యేకత ఏ సంగీత దర్శకులు మనకి ఇంతవరకు చెప్పినటువంటిది. ఆయన సంగీత దర్శకుడు, గాయకుడు, తర్వాత ఒక కాల్పనిక శక్తి ఉన్న మనిషి. ఇప్పుడు ఒకటే ఎవరు నా దగ్గరికి రావడం కారణం కూడా చెప్తున్నా. ఇంతకు ముందే మీకు భాస్కర భట్ల రవికుమార్ గారు చెప్పారు, 7 సంవత్సరాలు
సంవత్సరాలు నేను తిరగిన ప్రొడ్యూస్ లేదు, నేను తిరగిన డ్యూటీ హిల్స్ లేదు, నన్ను ఎందరో ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో, 7 ఏళ్ళు నేను నానా తపన పడ్డ తరువాత నాకు గుర్తింపు జరిగింది. అంతటి ఓపిక ఉండాలి, ఓపిక ముందు కృషి ఉండాలి, కృషికి ముందు నాలెడ్జ్ని ఎక్వైర్ చేయాలనే లక్షణం ఉండాలి. ఇవన్నీ పెట్టుకునే ఆశాదృక్పథంతో ముందుకు వెళ్ళండి. మీరు రాసినటువంటి పాఠంలో పరిశీలకులకి ఇవ్వటం కోసం యాదగిరిరావు గారికి వెంటనే అందజేయండి. రేపు సాయంత్రం మనం అనుకున్నట్టుగా 4 గంటల కార్యక్రమం అవుతుంది. ఎన్నో పనులు, ది బిజీయెస్ట్ మ్యాన్ అయినప్పటికీ ఇక్కడికి వచ్చి మనతో 1:15 ఇట్స్ ఎ రికార్డ్. టైం చూస్తున్నారు, 1:15 మనతో అది ఇచ్చేశారంటే ఇదే ఆయన ఇంకో విధంగా ఉపయోగించుకుంటే ఓ 50,000 60,000 సంపాదించవచ్చు. నాకు తెలిసి ఇది వారి ఉన్నటువంటి బిజినెస్ దృష్టిలో పెట్టుకుని సంపాదించవచ్చు. దానికి కాదు మన ఎడ్యుకేట్ చేయడం కోసమని మిగతా వారు కూడా ఎంత ఎర్లీగా ఇస్తే పరిశీలనకు అంత తేలికవుతుందని చెబుతూ ఎందరో మహానుభావులు అందరికీ సెలవు. మారుమూల ప్రాంతాల్లో వచ్చిన వారందరికీ కూడా పేరున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. దయవుంచి వారు ఆటోగ్రాఫర్కి దూరము, ఫోన్ నెంబర్లకు దూరము,